ఓ పోలీస్ పోస్టుపై ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఈ దాడి అనంతరం ఉగ్రవాదులు యూపీలోని పిలిభిత్ లో ఆశ్రయం పొందినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడిన ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదుల వెనుక ఓ బ్రిటన్ సైనికుడి హస్తం ఉందని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో ఉగ్ర కుట్రలో ప్రమేయం ఉన్న ఆ బ్రిటన్ సైనికుడి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పంజాబ్లోని ఓ పోలీస్ పోస్టుపై ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో ఆశ్రయం పొందినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసులు పురాన్పూర్ ప్రాంతంలో తనిఖీ చేపట్టగా 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని వెంబడించగా ఓ వంతెనపైకి చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిదాడి చేయడంతో 3 ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లోని ఓ పోలీస్ పోస్టుపై ఉగ్రవాదుల దాడి వెనుక పాక్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ నేత రంజిత్ సింగ్ నీత్, గ్రీస్లోని జస్విందర్ సింగ్ మన్ను, యూకేలో సైనికుడిగా పనిచేస్తున్న జగ్జిత్ సింగ్ అలియాస్ ఫతే సింగ్ బాగి హస్తం ఉన్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఈ విషయాన్ని సరైన మార్గంలో బ్రిటన్ అధికారుల దృష్టికి తీసుకెడతామని గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను యూకే అధికారులు తోసిపుచ్చారు. పంజాబ్ డీజీపీ ఆరోపించినట్లుగా ఆ పేరుతో కానీ లేక మారు పేరుతో కానీ తమ సైన్యంలో ఎలాంటి సైనికుడు లేడని బ్రిటన్ రక్షణ శాఖ ప్రతినిధి రియాన్ షిల్లాబీర్ వెల్లడించారు. అంతేకాదు తమ సైన్యంలోని ఎవరి కోసం భారత అధికారులు సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. భారత్లో ఉగ్రవాద నేరాలకు సంబంధించిన దర్యాప్తు అంశాలను ఆ దేశ పౌర, సైనిక అధికారులను అడగాలని సూచించిన రియాన్ పరోక్షంగా భారత్కు కౌంటర్ వేశారు. మరోవైపు బ్రిటన్ సమాధానంపై స్పందించిన పంజాబ్ డీజీపీ తమ అధికారులు దర్యాప్తులో గుర్తించిన అంశాలకు తాను కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. సాధారణంగా ఆయా దేశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఇలాంటి వాటిల్లో నిందితులుంటే ఆయా దేశాల ఏజెన్సీలు అంగీకరించకపోవడం సహజమని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదుల వెనుక బ్రిటన్ సైనికుడు జగ్జిత్ సింగ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించడంతో ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన బ్రిటన్ తమ దేశంలో అలాంటి పేరుతో సైనికుడు ఎవరూ లేరని స్పష్టం చేయడమే కాదు, భారత్కు పరోక్షంగా కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ ఉగ్రవాద దాడిలో బ్రిటన్ సైనికుడు జగ్జిత్ సింగ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అయితే దీన్ని బ్రిటన్ కొట్టిపారిస్తున్నప్పటికీ ఆ సైనికుడి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. తంతరాన్ జిల్లాలోని మియాన్పూర్కు చెందిన జగ్జిత్ సింగ్ ఓ సైనిక కుటుంబానికి చెందినవాడు. దాదాపు 10 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై బ్రిటన్కు వెళ్లిన జగ్జిత్ సింగ్ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా చేరాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఇన్ఫాంట్రీ రెజిమెంట్లోని 4వ బెటాలియన్లో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్నాళ్లు విధులు నిర్వర్తించాడు. తొలిసారి ఓ బ్రిటన్ సైనికుడు ఉగ్రవాద కుట్రలో భాగమని భారత దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అయితే జగ్జిత్ సింగ్ ను ఈ ఉగ్రదాడిలోకి లాగడంలో పాక్కు చెందిన ఐఎస్ఐ పాత్రను కొట్టిపారేయలేమో. పంజాబ్ ఉగ్రదాడిలో ఓ బ్రిటన్ సైనికుడి హస్తం ఉందని భద్రతా బలగాలు గుర్తించడంపై స్పందించిన బ్రిటన్ దాన్ని ఖండించడంతో పాటు భారత్కు కౌంటర్ వేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.